ఏఐసి పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ రావు నేతృత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి చలో రాజ్భవన్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం గల కారణాలు ఏంటంటే, దేశాన్ని దోసుకుంటున్న నరేంద్ర మోడీ, ఆ మోడీ చేసే అవకతవకలు అదానితో దోస్తానై దేశ ప్రజల సొమ్మంతా అదానికి అప్పచెప్తున్న సందర్భంగా ఏఐసి పిలుపు మేరకు ఈ రోజు రాజ్భవన్కి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మణిపూర్ లో ఎంత ఇష్యూస్ అయినా కానీ పట్టించుకుని నరేంద్ర మోడీ, నీకు బయట విదేశాలు నీకు సమయం దొరుకుతుంది, కానీ మణిపూర్ లో అల్లరి జరుగుతుంటే కనీసం పట్టించుకుని దుర్మార్గం ప్రధానమంత్రి ఈ దేశంలో చూస్తున్న సందర్భంగా చెప్తున్నాను. ఇమీడియట్లీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అనర్హులు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్వయంగా ఈ ఏఐసి పిలుపు మేరకు ప్రోగ్రామ్ దగ్గరుండి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ నేతృత్వంలో రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ అదాని ఇద్దరు దోస్తులు అక్కడ మణిపూర్ ఏమైందంటే బగ్గుమంటుంటే ఇక్కడ రాక్షసానంలో కేంద్ర సర్కార్ ఉంది. అదాని మోడీ రెండు ఒకటే జంట. ఇమ్మీడియట్లీ తొందరగా ఈ దేశ ప్రజలను పట్టించుకోవాల్సిన బాధ్యత నరేంద్ర మోడీకి ఉంది, లేకపోతే ప్రధానిగా అనర్హులని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదాని మోడీ ఇద్దరు ఒకటే జంట అని మీరు చెప్తా ఉన్నారు. మొన్న రీసెంట్ గా చూసుకున్నట్టయితే స్కిల్ డెవలప్మెంట్ కోసం 100 కోట్లు విరాళం అయితే ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఎందుకు తిరస్కరించారు రేవంత్ రెడ్డి గారు? అదాని దొంగనే మేము తీసుకోవట్లేదు. మేము వాస్తవానికి అది వచ్చింది వాస్తవం. మా సీఎం గారు ఇమ్మీడియట్లీ దేశ ప్రజలు అంతా వేరే రీతిలో వెళ్తున్నారు, మన దేశ ప్రజలకు ఇట్లా ఒక సమస్ఫూర్తిగా ఉండాలి, దేశ ప్రజలకు దొంగలాగా ఉండదు, ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనలాగా ఉన్నట్టు మా రాహుల్ గాంధీ గారు ఏ రకంగా అయితే అక్కడ ఉన్నారో దేశంలో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మా సీఎం ప్రజాపాలన ఏ విధంగా ఉన్నారో మా దగ్గర ఉంది. మీకు అవసరం లేదు, మేము మెయింటైన్ చేయగలుగుతాం, కేబుల్ మా దగ్గర ఉంది, ఆ పవర్ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర ఉందని నిర్ణయించుకుని వాళ్ళకి వాపసు ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే నిన్న పార్లమెంట్ లో జమిలీ ఎన్నికల ఆమోదాన్ని అయితే పొందింది కదా, జమిలీ ఎన్నికలపై మీరు ఏం మాట్లాడతారు? జమిలీ ఎన్నికల నో కామెంట్, దాని గురించి మేము తర్వాత చెప్తాము, ఇప్పుడు ఈ సందర్భం కాదు. జమిలీ ఎన్నికలపై బీజేపీ పార్టీ పదే ప్రస్తావించడానికి కారణం ఏమై ఉంటుంది? బీజేపీ పార్టీకి ఏం పని? బీజేపీ పార్టీకి దేశము తినాలి, దోసుక తినాలి, మందికి వచ్చాలి, వాళ్ళ ఒరిగింది ఏం లేదు. చచ్చిపోయిన తెలంగాణ అయితే అధికారం లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది ఆల్రెడీ. నిన్న మనకి హరీష్ రావు కేటీఆర్ డ్రామాలు ఆడుతారు, నిన్న ఒక బ్లాక్ నల్ల చొక్కాలు, నిన్న మొన్న బేడీలు, ఈ రోజు వచ్చేసి ఆటో డ్రెస్సులు అట. మీరేమో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది అంటున్నారు, మరి ఊర్లలో కొంతమంది అయితే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది, ఎందుకోసం వస్తుంది? ఊర్లలో వ్యతిరేకత అంటే దీని దగ్గర ఆన్సర్ ఇస్తే బ్రదర్, ఏంటంటే మా ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. వాస్తవానికి ఊర్లలో వ్యతిరేకత అనేది కాదు, అది పాపం అప్పటి నుంచి పింఛన్ తీసుకుని అలవాటు పడి రైతు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు బంధు పెట్టి ఈ రెండు కొంచెం డీల్ ఎందుకని అంటే పాపం వాళ్ళకి తెలియదు. నిజంగా చదువుకునే వ్యక్తులు కొంచెం అర్థమైతే, ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన కల్వకుల చంద్రశేఖర్ కుటుంబానికి సొంతంగా డబ్బులు చేసుకుని ఆ డబ్బులు అప్పులు చేసిపోతే దానికి వడ్డీ కట్టుకుంటూ వచ్చే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. దానికోసం కొంచెం డీల్ అయింది. అయినా కూడా నిన్న అసెంబ్లీ కూడా చూసారు మీరు, ఖచ్చితంగా జనవరి తర్వాత రైతు భరోసా చేస్తాము, అలాగే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. మా ఏమైతే మేము తెలంగాణ రాష్ట్రం రాకముందుకి మేనిఫెస్టో పెట్టాం, మాక్సిమం 99% మాకు సీఎం చేసిన సిద్ధంగా ఉండు. ఊరో